ఇప్పుడు ఎంఏ పార్టీ ఓవైసీ గారు ఏం చేసిందంటే ఏదో మదర్సాల గురించి మాట్లాడారు. ఇలా ఉత్తరప్రదేశ్లో ఒకటే మదర్సాలో 9 మందిని అరెస్ట్ చేసి అక్కడ మారణాయుధాలు రికవరీ చేస్తాం. ఇది వాస్తవమా కాదా? దీని మీద మాట్లాడు. పాలస్తీనా గురించి మాట్లాడతావు, పాకిస్తాన్ గురించి మాట్లాడతావు. అసలు నీ ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకైతే చెప్పడం కావచ్చు. ఇవాళ ఇవన్నీ మాట్లాడి ఏం చేసింటే కర్ణాటక మాజీ డిప్యూటీ ఒక అంటాడు, ఆయన బడికసి నన్ను తిప్పిస్తాడు. నిండి కదా సాధన లేదు ఓవైసీకి. కేసీఆర్ గిట్టిన బండి సంజయ్ అంటే ఆడు పోరాడు అన్నాడు. కేసీఆర్ గిట్టిన అన్నాడు. పోరాని తమ్మిదో చూపెట్టాం మేము కార్యకర్తలు అందరం కలిసి. ఇప్పుడు నేను ఆయన డిప్యూటీ మేయర్ అంటే మాజీ డిప్యూటీ మేయర్కి హైదరాబాద్ వచ్చి నా గురించి ఏదో మాట్లాడు. బండి సంజయ్ దమ్మైందో, భారతీయ జనతా కార్యకర్త దమ్మైందో కరీంనగర్లో తెలుసు. ఏం చేస్తామో, ఎట్లా చేస్తామో, ఏమేం చేస్తామో కూడా తెలుసు. అటువంటి పరిస్థితి కొని తీసుకోవద్దని నేను హెచ్చరిస్తాను. ఇప్పుడు ఎంఏ పార్టీ ఓవైసీ గారు ఏం చేసిందంటే ఏదో మదర్సాల గురించి మాట్లాడారు. ఇలా ఉత్తరప్రదేశ్లో ఒకటే మదర్సాలో 9 మందిని అరెస్ట్ చేసి అక్కడ మారణాయుధాలు రికవరీ చేస్తాం. ఇది వాస్తవమా కాదా? దీని మీద మాట్లాడు. పాలస్తీనా గురించి మాట్లాడతావు, పాకిస్తాన్ గురించి మాట్లాడతావు. అసలు నీ ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకైతే చెప్పడం కావచ్చు. ఇవాళ ఇవన్నీ మాట్లాడి ఏం చేసింటే కర్ణాటక మాజీ డిప్యూటీ ఒక అంటాడు, ఆయన బడికసి నన్ను తిప్పిస్తాడు. నిండి కదా సాధన అయితే లేదు ఓవైసీకి. కేసీఆర్ గిట్టిన బండి సంజయ్ అంటే ఆడు పోరాడు అన్నాడు. కేసీఆర్ గిట్టిన అన్నాడు. పోరాని తమ్మిదో చూపెట్టాం మేము కార్యకర్తలు అందరం కలిసి. ఇప్పుడు నేను ఆయన డిప్యూటీ మేయర్ అంటే మాజీ డిప్యూటీ మేయర్కి హైదరాబాద్ వచ్చి నా గురించి ఏదో మాట్లాడు. బండి సంజయ్ దమ్మైందో, భారతీయ జనతా కార్యకర్త దమ్మైందో కరీంనగర్లో తెలుసు. ఏం చేస్తామో, ఎట్లా చేస్తామో, ఏమేం చేస్తామో కూడా తెలుసు. అటువంటి పరిస్థితి కొని తీసుకోవద్దని నేను హెచ్చరిస్తాను.